నమస్తే. ఏం పేరు? మాణిక్యమ్మ. మాణిక్యమ్మ. ఎక్కడి నుండి వచ్చినావు మాణిక్యమ్మ? మాది గద్వాల. మాది గద్వాల. డీకే అరుణ జిల్లా మాది. రేవంత్ రెడ్డి జిల్లా. రేవంత్ రెడ్డి జిల్లా కాదు, డీకే అరుణ. సో ఎట్లుంది మరి రేవంత్ రెడ్డి పాలన ఎట్లా అనిపిస్తుంది? ఏం లేదు, మాకేం లేదు. రేవంత్ రెడ్డి ఏం మంచిగా చేయలే. మాకు ఇల్లు లేదు, మళ్ళీ మేము ముసలలో మాకు మొగుడు లేడు. మళ్ళీ ఏడన 2000 కేసీఆర్ చేసినదే 2000. ఆ 2000 ఒకటే ఏంది ఏం లేదు. కాంగ్రెస్ వచ్చి 18 నెలలు పూర్తి అవుతుంది కదా, 4000 ఇస్తా అన్నాడు. మరి ఇప్పటిదాకా ఏం లేదా? ఇవ్వలేదు, ₹1 ఇవ్వలేదు. అడిగితే లీడర్ పోయి అడుగుపోయినాడు. రేవంత్ రెడ్డిని పోయి అడుగుకోటి, రేవంత్ రెడ్డికి అడగతావు. మరి ఏడున్నాడు అడిపోతావు. మళ్ళీ అడగ రానిస్తా. మీ జిల్లా ముఖ్యమంత్రి కదా ఆయన. మా జిల్లా ముఖ్యమంత్రి కావచ్చు, ఆయన కాడికి మమ్మల్ని రానిస్తా కదా. రానియాడు. మరి మేము ఎట్లా పోవాలి, ఎట్లా లేదు, ఎట్లా మేము చేయలేదు. సర్పంచులు కలుసుకున్నాం కానీ సర్పంచులు ఉండి పథకాలు అయితే చాలా ఇచ్చిళ్ళు. వీళ్ళు 6 గ్యారంటీలు అన్నారు, చాలా పథకాలు ఇచ్చిళ్ళు. గ్యారంటీ కూడా ఇవ్వలేదు ఆయన. మాకేం ఇవ్వలేదు. ఖాళీ ప్లాట్లకు కూడా ఎన్ని డబ్బులు కట్టించుకుంటున్నాడు. ఖాళీ 20-30కి కూడా 500 ఇన్సూరెన్స్. ఫ్రీ బస్ సంగతి ఏంది మరి? ఫ్రీ బాస్ నాయన, ఫ్రీ బాస్ ఊక తిరిగేటోళ్ళకి నడుస్తుంది. మేము కష్టం చేసుకుంటాం నాయన, మాకు ఆ కష్టం కూడా దొరుకుతుంది. మేము కష్టం చేసుకుంటాం. కంపెనీలో పోతారు వయసు ముసలోళ్ళం. కంపెనీలో పోతే ముసలోళ్ళకి పని లేదని తోలుతున్నారు. బీఆర్ వాళ్ళు కావాలా ఇప్పటికే, తెలుగు కావాలా, మళ్ళీ బీఆర్ వాళ్ళు కావాలా, తెలుగు వాళ్ళు కావాలా, నిర్ణయం చేసుకొని అడగమని కాగితాన్ని తెలుగు వాళ్ళు కావాలి. మళ్ళీ బీఆర్ వాళ్ళని పెట్టుకున్నాడు మొత్తం. మళ్ళీ పని లేదు. మరి ఎక్కడ పోలేదు ఆయన. నువ్వు ఇచ్చే 2000 రూపాయలకు మాకేం సరిపోతుంది? మాకేం సరిపోతలేదు. మాకు అన్ని రేట్లు ఎక్కువ పెరిగినాయి. మహిళలకి పెద్దపీట వేస్తున్నా, కోటీశ్వర్లను చేస్తా అని చెప్పేసి రేవంత్ రెడ్డి మాట్లాడుతా అన్నాడు. గరీబోళ్ళకి చేయలేదు. గరీబోళ్ళకి చేయలేదు. ఉండేళ్ళకు బిల్డింగ్లు అయితే బిల్డింగ్లు ఉన్న చేసిండు న్యాయం. మాకు చేయలే న్యాయం, అన్యాయమే. మాకేం చేయలేదు. మహిళలకి 2500 అన్నాడు, ఎవరికైనా వస్తుంది? ఇవ్వలేదు, ఎవరికి ఇవ్వలేదు. ఎవరికొకరు సన్న బియ్యం ఇస్తున్నారట, నిజమే? అవి దొడ్డు బియ్యమే సన్న చేసి ఇచ్చిండు అంతే. అవి నొప్పులు అయినాయి, కాళ్ళు నొప్పులు అయినా ఇచ్చిండు కానీ కాళ్ళ నొప్పులు ఎక్కువ అయినాయి. మా ముసలోళ్ళే వాడతలేవు కూడా. అవి ఏదో దొడ్డు బియ్యం ఇంత కడుపులో ఆసరు ఉంటుండే, ఉంటుండే కానీ ఈ బియ్యం వచ్చినాక మరి కాళ్ళే లేసలేవు, చేతులే లేసలేవు నాయన. డాకన్నా పోతే ఇట్లా కుప్పలు కావాలి. ఫ్రీ కరెంట్ సంగతి? ఫ్రీ కరెంట్ మాకు రాలేవిడే. మాకు ఇవ్వలే. మాకు ఎంత 1500 వచ్చింది బిల్లు. 200 యూనిట్ లోపల కడితే 200 యూనిట్లు కాలింది. ఎంత కాలింది అది యూనిట్ అయితే మాకు రాలే. ఫ్రీ కరెంటే రాలేదు. ఫ్రీయే రాలేదు. 500 గ్యాస్ అయితే 500కి అయితే ఇచ్చిండు గ్యాస్, కానీ మాకు ఇవ్వలే. మీరు ఊర్లలో ఉంటారు కదా, ఈ రైతు బంధు రుణమాఫీ అయిందట్లా? ఏంది కాలే మాకు కాలేదు. అయిన వాళ్ళకి అయింది, మాకు కాలేదు. ఆయన చేసిన వాళ్ళకి చేసిండు, మాకైతే కాలేదు. ఇప్పుడు బాగా దాంట్లో ఎవరు రాజకీయ నాయకులు ఉన్న వాళ్ళకి అయితేనే అది బాగా నడిచింది. మా ఏసంటోళ్ళు ఈ ఏసంటోళ్ళం పోయిన వాళ్ళకి బాగా నడుస్తలేదు, పో అని చెప్తున్నారు. ఇందిరమ్మ ఇళ్ళ సంగతి? ఇందిరమ్మ ఇల్లు ఇయ్యనేలే, ఏది ఇయ్యలేదు. ఊర్లలో రోడ్లు కానీ నీళ్లు కరెంట్ అంతా ఏం కరెంటే లేదు. ఇంకా నీళ్ళు కూడా కరెక్ట్ ఇస్తున్నాడు. నీళ్ళు కూడా కరెక్ట్ ఇస్తలేడు. మళ్ళీ ఇచ్చిన నీళ్ళే ఈయన రేవంత్ రెడ్డికి సరిగా ఇస్తలేడు. కేసీఆర్ ఏదో అవినీతి చేసిండట, కాళేశ్వరం కట్టి చేసిండు. కరెక్టే బా, మరి ఆయన చేసిండు అని నువ్వు అన్నావు, కరెక్టే ఒప్పుకుంటావు. మరి నువ్వు చేయకుండా ఉంటావు, నమ్మకేమంట? నువ్వు చేయని నమ్మకేమంట? నువ్వు కూడా చేయనని గ్యారంటీ ఏమి ఇస్తావు? ఇంతకుముందు కాంగ్రెస్ గవర్నమెంట్ అంత ముందు చూసిళ్ళు, దాని తర్వాత కేసీఆర్ వచ్చిండు, అదే చూసిళ్ళు. ఇప్పుడు మళ్ళీ కాంగ్రెస్ వచ్చింది. ఏది మంచిగా అనిపిస్తుంది? మాకు ఈ తెలంగాణ మంచిగా అనిపిస్తుంది. తెలంగాణ మంచిగా ఉంది. మాకు నీళ్ళ ప్రాబ్లం బాగుంది. మాకు కరెంటు కూడా అప్పుడు బాగా పోకుండా ఇచ్చిండు. మళ్ళీ ఓట్లు వచ్చినాయి అనుకో, ఇప్పుడు మళ్ళీ ఓట్లు వస్తాయి ఎట్లాగో, మళ్ళీ వాళ్ళు వచ్చి హామీలు చెప్తారు, వీళ్ళు వచ్చి హామీలు చెప్తారు. ఎవరిని నమ్ముతారు ఈసారి? కేసీఆర్ నమ్ముతాం. మాకు కేసీఆర్ మంచిగా చేస్తాం, కేసీఆర్ నమ్ముతాం అంతే.